హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేము నిన్న అందుగులోకి వచ్చినామని చెప్పాం కదా. అందుగులోకి వచ్చేసరికి మేము చీకటి అయింది. వచ్చేసరికి నిన్న మేము వచ్చేసరికి ఊరబోనం తీసిరు, సగం దూరం కూడా వెళ్ళిపోయారు. ఆ వీడియోని అయితే తీసిన. ఇంకా ఇప్పుడు ఎల్లమ్మ లగ్గం కూడా చేస్తారు. ఆ లగ్గం వీడియో పెడతాము. ఇప్పుడైతే ఊర దేవుళ్ళకి బోనం తీసిరు. ఆ ఊర దేవుని బోనం ఎలా ఉందా అనేది మేము ఈ వీడియోలో పెడుతున్నాం. మీరు ఒకసారి చూసి మరి మీ సైడ్ ఎలా చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఎల్లమ్మ లగ్గం అయితే స్టార్టింగ్ కాంచి తీస్తా, ఎందుకంటే మేము నిన్న వచ్చేసరికి చీకటి అయింది. మాకు బస్సు మిస్ అయింది, ఇంకా బస్సు దొరకలేదు, ఆటోలు దొరకలేదు, కాబట్టి మాకు లేట్ అయింది. ఇంకా నిన్న మా తమ్ముళ్ళు మా బాబాయిలు వచ్చి ఎక్కించుకొచ్చారు కాబట్టి మేము ఆ బోనానికి అందుకోలేకపోయినాం. ఇప్పుడైతే సగం దూరమే నుంచే తీసినాము. ఎట్లా ఉందో అనేది కూడా చూడండి. ఇప్పుడైతే ఎల్లమ్మది మొత్తం, ఎల్లమ్మ లగ్గం మొత్తం వీడియో, ఫుల్ వీడియో తీస్తా. ఓకేనా, మరి బాయ్. ఇలాతో అడిగిపోయారు. కాపోల గండ వచ్చిందంటే కాపోల గండాల పుట్టిన మల్లయ్య, కాపోల గండాల పర్వతాల మల్లయ్య పుట్టి కాపోల గండాల కట్టెక్కిచ్చినాడే, కాపోల గండాల కట్టెక్కిచ్చి మల్లయ్య, కాపోల గండాల కట్టెక్కిచ్చిన పర్వతాల మల్లయ్య, ముఖ్యపరచువాడు మల్లన్న ప్రపంచాన్ని తీరుడే, పర్వతాల దేవరాజు మల్లయ్య మల్లయ్య, దేవుడు మల్లయ్య మల్లయ్య. అక్క రేణుక ఎల్లమ్మదేవి పంచోల పిల్ల బాలబ్రహ్మరాంబదేవి భక్తు చూద్దామనుకోని మల్లయ్య, నా భ్రమలన్న ఉన్నదా వేరే భగవాని భ్రమలన్న ఉన్నది ఆడవిల్ల, ఆడదాని మనసు బ్రహ్మదేవునికి తెలవబాయే, ఆడవాళ్ళ మనసు అగ్గిలాంటిది భగవాని మనసు వెంటలాంటిది, ఆడదాని మనసు అగ్గిలాంటిది భగవాని మనసు వెంటలాంటిది, ఆడవాళ్ళు మాట్లాడితే అడ్డ కూడా పెట్టినట్టే, మగవాడు మాట్లాడితే తూట్లతో అడిగట్టినట్టే. మరి బల్జోల పిల్ల భ్రమరాంబదేవి మన భక్తి చూద్దాం అనుకోండి మల్లన్న, ఈ నిజారూపం మీద పోతే బల్జోల పిల్ల నన్ను గుర్తుపడుతుంది.
కళ్ళ చూపియా కూడి కూడి నువ్వు కృష్ణవాదులు బొమ్మగడ పుట్ట పుట్ట చెయ్యి ప్రలాస ముండు ముక్కుల కండవాల దోమలు సందన ముంచుడు శివనత్రి చేసిన మల్లయ్య కాళ్ళు వంకర చేతులు వంకర ముక్కు వంకర మూతి వంకర చేసి ఇదే రూపం మీద అంద వికారం సంద గోపాలం వేసుకొని మళ్ళీ బల్జోల పిల్ల దగ్గరికి వెళ్ళిపోతా వాడి మొగలని గుర్తుపడుతుందా గుర్తుపట్టదా అని కోరి గొల్ల వేషం కట్టిండు మల్లయ్య మంగోలు శరవెనుక పట్టినా మంగదుడ్డు గోల పట్టుకొని బంగారు నచ్చవీర కమ్మిడనంగా తెలంగాణకు బంగారు వండ తెచ్చింది గొర్రె బొచ్చు గొంగడి బొంత తల్ల మీద గొల్ల కొబ్బరి పెట్టుకొని మల్లన్న బల్జోల పిల్ల బాలప్రభరమ్మ దగ్గరికి పోదాం అనుకోని మల్లయ్య సాక్షావాది దేవుడే నా పిల్ల ఏం పని చేస్తుందో బల్జోల పిల్ల బ్రహ్మదేవి 12 ఏళ్ళ మధ్యమైతే నా పిల్లని పెళ్లి చేసుకొని దానికి ఒక్క పని చెప్పబోతి కాపోల గంట పెట్టిన కాపోల గర్భాన్ని విట్టినా కాపోల గంటాలు గట్టెక్కిచ్చిన బల్జోల పిల్లని పెళ్లి చేసుకుని దానికి అమ్మెత్తి పని చెప్పబోతి ముద్దుగాలు వేస్తే ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు బంగారం బేరం చేస్తోళ్ళు అనగా సిద్ధపడి నమ్మటోళ్ళు బల్జోళ్ళు కావాలండు తప్పుడా ఏ పని చెప్తా ఆ పని చెయ్యవు అన్న దగ్గర కట్టి మరి మా తమ్ముడి నాయనని కావాలి పెట్టా మరి వాడు వదిన పని ఏం చేస్తుండో చెప్పిన పని చేస్తున్నా చేస్తలేడా పనులు పంచబడతా పని వండుకున్నాడా మన మీద పోతే నా తమ్ముని వలకరిస్తా నా పెన్నాన్ని వలకరిస్తా ఇస్తేనే కయ్యం అవుతుంది కొడుతూనే పుండు అవుతుంది ఒళ్ళిస్తేనే భిక్షం ముడుతుంది కొడుతూనే డోలు మోగుతుంది ఎలుగు మీద గొంగడేసి 7 కయ్యం అంటుంది మనకు కయ్యం అవుతుంది బుర్రకు బొర్రు ఉండాలి భోజనం చేయాలి కయ్యానికి ఇయ్య ఉండాలి కాలు దువ్వాలి అయితే తమ్మిన అందం ఉండాలి ఏడ్చిన అందం ఉండాలి తమ్ముడు మన నాగయ్య దగ్గరికి వెళ్ళిపోతాం తమ్ముడా నాగయ్య తమ్ముడా ఏం చేస్తున్నావు ఎందుకు వదిన పని చేసేది గిన్నెలు బట్టలు కలుపుతున్నది మరి గట్టి చెప్పొచ్చు గారు వదిన పని చేస్తున్నా అంటే ఏమంటారు కొడుక అంటే వదిన ఏ పని చెప్తా ఆ పని చేస్తున్నావు ఉన్న ఆదమి వదినే ఉన్నాయి ఏం చేస్తున్నా నా పెన్ను చెప్ప గమ్మతి మంచిగా అదరా సూపర్ ఉంది అట్లా అట్లా కొడుక వదినమ్మ మంచిగుందో అనాలి సూపర్ అంటే ఏమన్నట్రా నా పెళ్ళ బాగున్నారా తమ్ముడు ఇదా పిల్లల ఇంకేంటిది అది అమ్మ మా అమ్మ కట్టిదిరా అమ్మ పెరుగుండి ఇదా అమ్మ ఉందా చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు
ఏమైనా అత్తవు చిన్నకాయ తప్పే చింతకాయ తొక్కు ఎన్ని ఉంటాయి ఇక అమ్మ ముక్కలు కట్టింది మా అమ్మ పార్వతమ్మ ముక్కలు కట్టింది ఆ చింతకాయ తొక్కు ముక్కున్నా ఆ. మరి దాని మీద అమ్మ లేదురా, పుల్లగా లేదురా? కమ్మనే ఉంది షో, షో. సత్యనారాయణ స్వామి బిడ్డలు అంటే ఇప్పుడు వచ్చాయి ఇంకా ఇంటలకి రామాయి రామాయి. పొడగుమ్మలు ముద్దుగుమ్మలు అవినాటి అమ్మ శీలపోతుందా శీలపోతుందా గిట్టుకేలు ఉంటాయి దానికి అంటుంటారు ఏంటి అనుకున్నావురా ఏంటివి ఉన్నా ఆరోగ్యం వదిలే ముందు ఉన్నాయి. ఏమో బొమ్మలూరు గేట్ కాడ ఒకటి ఇది ఇది అందులో ఒకటి ఇక ముంగడి అంతంపేట పోతుంది ఇక ఆగదురా మాట్లాడుతారా నా పిల్లలందరికి వస్తారా మీరు తోలుకొస్తాం ఎన్ని అని అవుతుందిరా కొండ కాడికి వెళ్ళిపోయిన తమ్ముడు వల్ల అయ్యా 24 ఏళ్ళ వద్ద వయసు 24 ఏళ్ళ వద్ద శక్తికి గొప్ప పట్టిన ప్రాయం ఏడు గచ్చికొల్ల తీసుకుపోయి ఎలకోటి మంద చేసిన కొందరు ఇళ్ళ ఇటాలు వంచిన కొమ్మ కట్టి 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 నా పానం మర్చిపోయింది కానీ నా గొడవలు మడి వాళ్ళు మెత్త ఆయనదే ఆయనదే మా తమ్ముంటే రాలేదే మీ అన్నం మా అన్నం అల్లం వచ్చిండు వేడుకొని వెదురుకొని ఎర్రగొడి పచ్చగొడి తీసుకొని ఐవార్తి కైవార్తి తీసుకొని పంచమంగళాలు పట్టుకొని వేడుకొని వెదురుకొని కాళ్ళు కడిగి నా కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తి మీద చల్లుకొని నన్ను ఇంట్లో దొరకపోయి అన్నం పెట్టి ఇక నా భాష ఏమని చెప్పరా మీ వదిలేని నాగయ్య వెళ్ళిపోతుంది అనుకోని నాగయ్యనేమో మరి వదిలే కలిగొచ్చిండు ఏం చేస్తున్నా వదిలింటే ఏంటిది ఎట్లా పెట్టుకోగానే ఇక్కడ మా అన్న మళ్ళీ వచ్చిండు మీ అన్న కాదు మీ ఎట్లయితే ఏం కాదు కానీ చెప్తావు నాకు తెలుసు కానీ అయితే ఎవరు వచ్చిందా మళ్ళీ ఇచ్చాడు మీ బాబా మళ్ళీ ఇచ్చాడు అంటవాడు వచ్చిందా ఇక మల్లయ్య అమ్మవారు ఆడు వీళ్ళ మధ్య పిల్ల మీ అన్న మల్లన్న వచ్చిందా ఏ బాగుండు మంచిగుండా మీ అన్న చూడు లైట్ లెక్క మెడుస్తుండా అందంగా ఉన్నాడా అన్నం లేకుండా పర్వాలేదు తిండి లేకుండా పర్వాలేదు చేసుకున్న మగోడు మంచోడు అత్తగారు పెట్టిన బండి మీద భార్య మరచలు పోతే అన్న ఎల్లెక్క ఉండాలి ఒకడే మోక్షం అనుకున్న భర్తలే భాగ్యం అనుకున్నది మీ అన్న కన్నా ఎక్కువ నాకే ఉన్నది చెడ్డ బంగారం ఉంటేనే అవసరం ఇంటికి వెళ్ళిపోతుంది అత్తమెత్తన కోడలుంటే తల్లిగారి ఇంటికి వస్తుంది నా బంగారు నా ఇంటికి ఏదో వచ్చిందా మీ అన్న మొక్కలు చూడొచ్చు ఎన్ని మాపులాయ్ ఎన్ని పొత్తులాయ్ ఎన్ని పగల్లాయ్ మీ అన్న మల్లన్న మొక్కవు నా కళ్ళల్లో మెదలాడుతూ ఉన్నది ఎదుర్కోమని చెప్పిండా మంగళాన్ని తీసుకురామన్నా వాళ్ళు ఎక్కడ పోయినాయి పదివేల పిల్ల బాల బ్రహ్మరామదే చేసుకున్న మొగని కన్నా నాకు ఎక్కువ ఏం లేదు మొగని వేడుకోవాలి ఎదుర్కోవాలి నాలుగు అడగాలి నీళ్ళు చల్లుకోవాలి ఇంట్లో మోడని గుంపియొద్దు ఇంట్లో మోడని ఎక్కియొద్దు మూతికి పుండైన పొత్తులు తినాలా పోట్లాడాలి గంట మోసేది కానీ సంసారం చేసేది ఆడిది పదివేల పిల్ల బ్రహ్మరామదే చేసుకున్న భర్త దగ్గరికి వస్తున్నదాట
చేసుకున్న బాధ కడగా తప్ప చిరంజీవి ఉన్నట్టే ఉంటాడు నా మొగడు. చిరంజీవి ఉన్నట్టే ఉన్నట్టు నా మొగడు కదా. అమ్మో కాలు కడుతున్నాను కొంచెం రంగు కూడా మంచి కూడా ఎవరి తీసింది కాళ్ళు కడగా పెట్టాడు. తిన్నది ఇవాళ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకే వెనుక నేను అందుకైతే ఎందుకంటే నాకే వెనుక నీకు వస్తా వాడు లేక నేనెన్న మోసుకుందా వాడే లేక ఎవరైనా అవును ఆయన ఏమైతాడు నీకు? నాకేమైతాడు? ఏమింది మోటుగా మాట్లాడుకుని పిల్లగా మోడు అనుకున్నా మా ఇంట్లో అయినా చేసుకున్నా అయినా ఆయన మీద అయ్యా నీ మీద పోయా పిల్లగా అమాస రోజు పుట్టిన కాదు పిల్లలు హక్కున్నాడు. కుక్కుడుగా పంచేది కుక్కమ్మ గమని అన్నమ్మ గమక్క తీరున్నది. అయ్యా దూరం ఉండి పిల్లగా కొడుకు అన్నయ్య కొడుకు తమ్ముడు చెప్పడం వాళ్ళు వెళ్ళిపోతుంది సరిపోతుంది. ఏంది నేను ఆడిపోయి వాళ్ళు వచ్చిన షాప్ కాడిపోయినా షాప్ కాడికి. తమ్ముడు ఇటు చూస్తావా? ఓ తమ్ముడు అన్నా అన్నా పిలుస్తుంది. నేనే ఎందుకు ఇందాక పెద్ద మహారాణి మీ మమ్మీ చెప్పన్నా ఈ చెప్పని అడిగిన వీడియో తీసుకోవాలి. చేస్తారు.
పోయిందిగా రజితమ్మ గారు చల్లగా వర్ధిల్లాలి. బియ్యం వస్తారా ఎవరెవరు వస్తారు కన్నమయ్య 500 రూపాయలు కాదు. అమ్మ గోలకొండ ఎల్లమ్మ కొడుకు వాడు ఎల్లమ్మ బాధ కష్టాలు పైన బోనాలు ఉండాలి. గాలి వస్తలేదు తీసుకున్నారా